మరొక వైపు హార్ముజ్పై ఇరాన్ ఆధిపత్య ప్రదర్శన మిత్ర దేశాలకైనా మినహాయింపులు లేవంటూ కూడా ఆ చేసేసిన క్షణంలో బయటపడ్డాయి. ఇక బండి భగీరథ్ కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. మనం ఇంతకు ముందు ప్రస్తావించాం దాన్ని. బండి భగీరథ్ పైన నమోదైన ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ బాధ్యతలను జడ్జి మాధవి ఆధ్వర్యంలో ధర్మాసనం చేపట్టింది. కోర్టులో వాదోపవాదాలను విచారణ అత్యంత పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ కేసుతో ముడిపెట్టి సోషల్ మీడియాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆకతాయిలు మరియు ఉద్దేశపూర్వక ట్రోలర్స్ తీవ్రస్థాయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి వ్యక్తిగత జీవితాన్ని కేసుతో ముడిపెడుతూ ఆమె నైతికతను దెబ్బతీసే విధంగా అసత్యాలు ప్రచారం చేశారు. ఒక మహిళా జడ్జి అని కూడా చూడకుండా అత్యంత జుగుస్పారకమైన రీతిలో నిరాధారమైన ఆరోపణలు చేయడం న్యాయవర్గాలను పౌర సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ లో ప్రధానంగా ఒక తీవ్రమైన ఆరోపణలు వైరల్ చేశారు. బండి భగీరథ్ కు గనక జడ్జి మాధవి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా ఆమె భర్తకు ప్రతిష్టాత్మకమైన బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కట్టబెడతారనేది ఆ పోస్టుల సారాంశం. ఇక న్యాయస్థానం తీర్పులను ప్రభావితం చేసేలా పరోక్షంగా ఒక అక్రమ లావాదేవీ జరుగుతుందన్న భ్రమను ప్రజల్లో కల్పించేలాగా ఈ పోస్టులను అత్యంత వ్యూహాత్మకంగా సర్క్యులేట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా విచారణలో న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని, వ్యక్తిగత దాడిని న్యాయమూర్తి మాధవి స్వయంగా బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు హాల్లో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను తన వ్యక్తిగత ప్రతిష్టను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడిని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మరొక అంశం, ఇక హైకోర్టు రిజిస్ట్రార్ రంగంలోకి దిగారు. ఈ అంశంపై కూడా న్యాయమూర్తిపై జరుగుతున్న ఈ హేయమైన ప్రచారాన్ని తెలంగాణ హైకోర్టు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారా అమలు ఇక తెలంగాణలో ఎఫ్సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇక ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ ఎఫ్సెట్ ఫలితాలు అట్టహాసంగా విడుదలయ్యాయి. ఆదివారం రోజు జేఎన్టీయూ హైదరాబాద్ లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తదితర ఉన్నతాధికారులు అధికారికంగా ఫలితాలను విడుదల చేశారు. ఇక ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా అందులో 1,97,241 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంతకు ముందు మనం ప్రస్తావించిన అంశం కూడా చూడొచ్చు. విడుదల రజనీకి సంబంధించి నరసరావుపేట డిఎస్పీకి తన పాస్పోర్ట్ ను విడుదల రజనీ మాజీ మంత్రి అప్పగించారు. ఇక చిలకలూరుపేటకు చెందిన టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు విడుదల రజనీ ఆమె అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రజనీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమె విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ ను తక్షణం పోలీసులకు అప్పగించాలని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ విడుదల రజనీ తన న్యాయవాదులతో కలిసి నరసరావుపేట డిఎస్పీ హనుమంతరావును కలిశారు. పాస్పోర్ట్ ను ఆయనకు అందజేసి సంబంధిత రిజిస్టార్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విడుదల రజనీ వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీపీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన స్ఫూర్తి. వరంగల్ జిల్లా కలెక్టర్ ఇక డాక్టర్ సత్యశారద ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు ఉత్తమ శ్రేణి విద్యార్థులకు 10,000 ప్రోత్సాహకారం అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఇందులో భాగంగా డీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
మద్దన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, రిటైర్డ్ ఐపీఎస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ వెనుగల వెంకటరామరెడ్డి పాల్గొని జిల్లాలోని ఉత్తమ శ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదివిన 6 టాప్ ర్యాంకర్లకు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి తన సొంత డబ్బులతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చెక్కులను విద్యార్థులకు బహుమతిగా అందించారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంచుతూ కేంద్రం ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై ఉన్న కేసుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు చేరుకుంటున్న అపీళ్లు వ్యాజ్యాల సంఖ్య భారీగా పెరిగిపోవడం, ఏకంగా 96,000 కేసులు పెండింగ్ లో ఉండడంతో చారిత్రక నిర్ణయం తీసుకోగా తప్పని పరిస్థితి నెలకొంది. ఇక తాజా ఆర్డినెన్స్ ప్రకారం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మంజూరైన సంఖ్య 34 నుంచి 38కు పెరిగింది. ఇక దేశ జనాభా పెరుగుతున్న న్యాయ అవసరాల దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రారంభమైన నాటి నుంచి కాలానికి అనుగుణంగా జడ్జిల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. ఇక గతంలో 2019లో ఒకసారి ఈ సంఖ్యను పెంచుగా ఇప్పుడు మళ్లీ ఏకంగా 4 న్యాయమూర్తుల పోస్టులను అదనంగా సృష్టిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక యువజన క్రీడల వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99ల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మే 18 నుండి మే 23వ తేదీ వరకు యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇక నేటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. ఇక 18వ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖల సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని తెలియజెప్పే మాక్స్ ఎక్సర్సైజ్ కీలా వరంగల్లో గుండు చెరువు వద్ద నిర్వహించనున్న మాక్స్ ఎక్సర్సైజ్ సోమవారం నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక నక్కలగుడ్డ, కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. ఇన్ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్పై జనగణన హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కూడా కలెక్టర్ తెలిపారు. నేటి ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేశారు. మాక్ డ్రిల్ నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి కమిషనర్ చాహత్ బాజ్పై తెలియజేశారు. ఇక మరొక అంశం చూస్తే నేడు కీలా వరంగల్లో మాక్ ఎక్సర్సైజ్ ప్రకృతి విపత్తులు, వరదలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరొక అంశం చూస్తే కేఎఫ్సిని సందర్శించిన కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఇటీవలే ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా వెలసిన కేఎఫ్సిని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. యాజమాన్యం ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. యాజమాన్య సభ్యులకు కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక వ్యాపారం బాగా సాగి దినదినాభివృద్ధి చెందాలంటూ ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బండారి సతీష్, కోలా నరసింహులు, షకీల్, రఫీక్, సురేందర్ రెడ్డి, అలాగే డేరా కృష్ణారెడ్డి, సాహెబ్రావు, దాసరి ఆసన్న తదితరులు పాల్గొన్నారు. ఇక వెల్డింగ్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇక ముఖ్య అతిథిగా కంది శ్రీనివాసరెడ్డి సమస్యలను పరిష్కరిస్తామంటూ ఆ కార్యక్రమంలో పాల్గొని హామీ ఇచ్చారు. వెల్డింగ్ ఓనర్స్, వర్కర్ల సమస్యల పరిష్కారానికి తన సాయశక్తుల కృషి చేస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ